ఓపెన్గా ఉండేసరికి పూజ గది అయితే డస్ట్ ఎక్కువ పట్టేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి డీప్ క్లీనింగ్ అయితే చేద్దామని పెట్టుకున్నాను. ఆల్రెడీ అంతా క్లీన్ చేశాను. కాకపోతే నిన్న అమావాస్య అయిపోయింది కదా, ఇంకా పండుగ రోజు అన్నీ క్లీన్ చేసుకుందామని చెప్పేసి మార్నింగ్ తలస్నానం చేయంగానే క్లీనింగ్ అయితే మొదలుపెట్టాను. పైనుంచి కింద దాకా కూడా నేను ఎక్స్ట్రా ఉన్న ఫోటోలు కానీ పూజకి సంబంధించిన వస్తువులు కానీ పెట్టుకుంటాను. అందుకని ఎక్కడ చీపురు అయితే పెట్టాను, మొత్తం చేతితోటే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి ఫస్ట్ అయితే ఫొటోస్ని పొడి క్లాత్తో అయితే తుడుస్తాను. తర్వాత అయితే ఈ తడి క్లాత్తో అయితే తుడిచేసి ఇంకా గంధం బొట్టు కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటానమాట. ఇంకా మార్నింగ్ పూజ వ్లాగైతే ఆల్రెడీ పెట్టేశాను, కింద లింక్ ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. నేను ఈరోజు పూజ మొత్తం లాంగ్ వీడియో తీసుకున్నాను అనమాట. అందుకనే షార్ట్ చాలా చిన్నగా పెట్టాను. ఇంకా షార్ట్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, అందుకని చెప్పేసి రోజుకి 2 షార్ట్స్ పెట్టేద్దామని ఈరోజు ఈవినింగ్ కూడా పెట్టేశాను. రేపైతే నైవేద్యాలు అయితే ఏం చేశాను ఏంటనేది పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.